నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది. చైనా సరిహద్దులోనే ఉండి చైనాకు పక్కలో బల్లెంలా మారే ప్రిడేటర్ డ్రోన్లను భారత్ అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఇవి ఎంత శక్తివంతమైనవంటే ఇకపైన సరిహద్దులో భారత్ ను చైనా కవ్వించాలంటే భయపడాల్సిందే. అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణతో పాటు శత్రువులను గుర్తించి దాడి చేయగలవు. ఈ ప్రిడేటర్ డ్రోన్స్ యుద్ధ క్షేత్రాల్లో సమాచారం ప్రాణవాయువు లాంటిది. ఖచ్చితమైన లక్ష్యం పైన దాడి చేయడానికి సహకరించడంతో పాటు ఆయుధాల వృధాను అరికడతాయి. తాజాగా కొనుగోలు చేసిన ప్రిడేటర్లు సరిహద్దుల్లో భారత్ కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు, హిమాలయ శిఖరాల్లో మన దళాలకు కొత్త బలాన్ని తీసుకురానున్నాయి. నిజానికి చైనా వద్ద చాలా రకాలైన డ్రోన్స్ ఉన్నాయి. ఈ విషయానికొస్తే చైనా కంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి యుఏవీలు లేవు. కానీ ప్రిడేటర్ల రాకతో LAC వద్ద పరిస్థితులు నాటకీయంగా మారిపోతున్నాయి. ఈ డ్రోన్లకు చాలా ప్రత్యేకత సామర్థ్యాలున్నాయి. ముఖ్యంగా చైనాతో వాస్తవాదిన రేఖ వద్ద, పాక్తో నియంత్రణ రేఖ వద్ద కదలికలను ఇవి స్పష్టంగా గుర్తించగలవు. వాటి విమానాల కదలికలు, ట్యాంకుల మొహరింపులు, బంకర్లు, రాకెట్స్, మిసైళ్ల వ్యవస్థను ప్రిడేటర్లు పసిగడతాయి. అత్యవసర సమయంలో ఇవి దాడులు కూడా చేసి ప్రత్యర్థులను నిలువరించగలవు. ఇప్పటికే వీటిలో ఓ రకమైన 2 స్కై గార్డియన్ డ్రోన్లు అమెరికాలోని జనరల్ అటామిక్ సంస్థ నుంచి భారత్ లీజ్ తీసుకుంది. తూర్పు లదాఖ్ లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు వీటిని రంగంలోకి దింపింది. నాడు LAC వెంట ఈ మానవరహిత విమానాలు చాలా స్పష్టమైన చిత్రాలను దళాలకు అందించింది. ఈ డ్రోన్ ను భారత్ తమిళనాడులోని అరకోరం, గుజరాత్ లోని పోర్బందర్, యూపీలోని సర్సవా, గోరఖ్పూర్ కేంద్రాల్లో మోహరించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా యూపీలోని స్థావరాలను చైనా పాక్లపై నిఘా వేయడానికి అత్యంత అనువుగా ఉంటాయి. నేవీకి అందించనున్న సిగార్డియన్ డ్రోన్లలో ప్రత్యేకమైన 360 డిగ్రీల సర్ఫేస్ సెర్చ్ మారిటైమ్ రాడార్ ఉంది. సోనోబుయు మానిటరింగ్ సిస్టమ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో దీనిని అత్యంత ప్రమాదకరంగా మార్చేస్తుంది. ఇక సాధారణంగా తీర ప్రాంతాలలో నిఘా కోసం దళాల గస్తీకి వెచ్చించే మొత్తం ఖర్చును ఇది 80% తగ్గిస్తుందని జనరల్ అటామిక్స్ చెప్తోంది. ఇక చైనా నౌకలు తరచు పరిశోధనల పేరిట వచ్చి హిందూ మహాసముద్రంలో నెలల తరబడి ఉండిపోతున్నాయి. ఇవి నిర్వహించే గూఢాచర్య ఆపరేషన్లపై భారత్ ఓ కన్నేసే అవకాశం ఈ డ్రోన్ల రూపంలో లభిస్తుంది. ఈ డ్రోన్లు అత్యాధునిక నిఘా పరికరాలతో సుదీర్ఘ సమయం గగనతలంలో గడపగలవు. ప్రిడేటర్లు డ్రోన్లు 50,000 అడుగుల ఎత్తులో 35 గంటల నిరంతరాయంగా ఆకాశంలో ఎగరగలవు. గంటకు 442 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి 1700 కేజీల పెల్లోడ్ ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. 450 కేజీల బరువున్న బాంబులను మోసుకెళ్లగలవు. ఈ డ్రోన్లలో వేరియంట్లను బట్టి స్వల్ప మార్పులుంటాయి. ఇక అమెరికా వినియోగించే అత్యాధునిక హెల్ఫేర్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం వీటి సొంతం. తాజాగా భారత్ చేసుకున్న డీల్లో ఈ క్షిపణులు 170 వరకు అందించనున్నాయి. ఇరాన్ జనరల్ కాసిం సులేమానీ, అల్ ఖైదా చీఫ్ అల్ జవహరని ఈ క్షిపణులతోనే అమెరికా మట్టుబెట్టింది. దీంతో పాటు అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్, సెన్సార్ సూట్, మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ ను భారత్ కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రిడేటర్లను ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్, స్పెయిన్, UK వాడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.